గ్లామర్ ఒలకబోస్తేనే హీరోయిన్లు అవ్వచ్చు, తిరుగులేని పాపులారిటీ తెచ్చుకోవచ్చు అని అనుకుంటున్న నేటి తరంలో గ్లామర్ కి అతీతంగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్లకు సైతం లేని అభిమాన గళాన్ని సంపాదించుకుంది సాయి పల్లవి. స్క్రీన్ పై కనిపిస్తే చాలు హీరోల రేంజ్ లో ఈలలు గోలలతో థియేటర్లు దద్దరిల్లిపోయేలా చేస్తారు. సుకుమార్ సైతం సాయి పల్లవి క్రేజ్ చూసి లేడీ పవర్ స్టార్ అనే ట్యాగ్ ఇచ్చాడంటే ఏ రేంజ్ లో ఇంపాక్ట్ చూపించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మహానటి సావిత్రి, సౌందర్యల తర్వాత ఆ రేంజ్ లో తెలుగులో తిరుగులేని పాపులారిటీ సంపాదించుకుంది ఈ బ్యూటీ. ఇప్పటి వరకు లేడీ పవర్ స్టార్ గా ఉన్న ఈమె ఇక నుండి డాక్టర్ స్టార్ గా మారింది. ఇందుకే డాక్టర్ స్టార్ ట్యాగ్ ఏంటనేగా మీ డౌట్, పదండి చూద్దాం. చిత్ర పరిశ్రమలో డాక్టర్ కాకుండా యాక్టర్ అయిన వాళ్ళు ఎందరో ఉన్నారు. వీరిలో సాయి పల్లవి ఒకరు. తన అందం, అభినయంతో పాటు వ్యక్తిత్వంతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆమె అందాల ఆరబోతకు దూరంగా కేవలం కథాబలం ఉన్న సినిమాలనే ఎంచుకుంటూ తాను అందరిలాంటి అమ్మాయిని కాదని సాయి పల్లవి నిరూపించారు. గ్లామర్ షోకు దూరంగా ఉన్న ఆఫర్లే ఈమెకు వెతుక్కుంటూ వెళ్తాయి. ఎన్ని షరతులు పెట్టినా సాయి పల్లవి ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అనడంలో అతిశయోక్తి లేదు. లేడీ సూపర్ స్టార్ అని ఎంతో మంది హీరోయిన్లను పిలిచిన లేడీ పవర్ స్టార్ అనే బిరుదు దక్కించుకున్న ఏకైక నటిమణి సాయి పల్లవి అని చెప్పుకోవచ్చు. సాయి పల్లవి నటిగా కంటే తొలుత డాన్సర్, విజయ్ టీవీలో ఉంగలీల్ యార్ ఆడుతూ ప్రభుదేవ అనే రియాలిటీ షోలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఈ టీవీలో ది అల్టిమేట్ డాన్స్ షోలో ఫైనలిస్ట్ గా నిలిచారు. తన డాన్సింగ్ స్కిల్ తో అందరినీ ఆకట్టుకుని G4 షోలో టైటిల్ గెలుచుకుని వెంటనే తమిళ్ ప్రేమంలో అతిథి పాత్రలో కనిపించారు. ఈ నేపథ్యంలో విలక్షణ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఫిదాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేశారు సాయి పల్లవి. ఈ చిత్రంలో భానుమతి పాత్రలో ఆమె చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. సినిమా మొత్తాన్ని తన భుజాలపై వేసుకుని నడిపించిన పల్లవి హీరో వరుణ్ తేజ్ నే డామినేట్ చేసేసింది. ఏళ్లకేళ్లు తెలుగు ఇండస్ట్రీలో ఉంటున్న ఇతర భాషల అమ్మాయిలు సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం అరుదు. అలాంటిది సాయి పల్లవి తన తొలి సినిమాకే తెలుగులో డబ్బింగ్ చెప్పుకుంది. అది తెలంగాణ యాసలో కావడం విశేషం. తొలి సినిమాకే ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డును అందించుకుంది. ఆ వెంటనే MCA, పడిలేచే హృదయం, విరాట పర్వం, లవ్ స్టోరీ, శామ్ సింగరాయ్ వంటి సినిమాలతో నటిగా గుర్తింపు తెచ్చుకుంది. తమిళంలో ధనుష్ సరసన నటించిన మారి 2తో సాయి పల్లవి పేరు దేశం మొత్తం మారుమోగింది. ఇందులో రౌడీ బేబీ సాంగ్ ఆమె డాన్సింగ్ స్కిల్స్ ను మరోసారి బయటపెట్టింది. గ్లామర్ షోకు దూరంగా సెలెక్టివ్ రోల్స్ సినిమాలు చేస్తూ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ప్రస్తుతం తెలుగులో నవయువ సోమరాట్ అక్కినేని నాగచైతన్య సరసన తండేల్, హిందీలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న రామాయణ్ చిత్రంలో సీతగా నటిస్తున్న సీతమ్మ తల్లి గెటప్ లో సాయి పల్లవి ఫోటోలు మీడియాను షేక్ చేస్తున్నాయి. తనతో పాటు చదువుకున్న మిత్రులను, అధ్యాపకులను ఆమె పలకరించారు. అనంతరం వేదికపై డాక్టర్ పట్టాను అందుకొని ఫోటోలకు పోజ్ ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు సాయి పల్లవి కాదు, డాక్టర్ సాయి పల్లవి అనాలి అని అంటున్నారు అభిమానులు. మరి సాయి పల్లవి ఫ్యూచర్ లో హాస్పిటల్ కడుతుందా, డాక్టర్ గా పనిచేస్తుందా అనేది చూడాలి.